వచ్చేసాను ల్యాబ్ నుంచి. హాస్టల్కి వచ్చిన వెంటనే ఆకలిస్తుంది. సో చిన్నగా స్నాక్స్ తినాలి కదా, అందుకనేసి కీరా, ఆనియన్, బనానా, బ్రెడ్ దీంతో చక్కగా రెడీ చేస్తున్నాము ఆనియన్ సలాడ్తో. చేసిన తర్వాత ఆఫ్టర్ దాన్ మనకు కొంచెం హాట్ కూడా కావాలి కదా, అందుకనేసి మనం ఇప్పుడు కార్న్ సూప్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. చూద్దాం హాస్టల్లో కార్న్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. వచ్చిన వెంటనే ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే రెడ్ కలర్ వస్తుంది. ఇలా రెడ్ కలర్ వచ్చిందంటే హీట్ వాటర్ వస్తాయని మనం సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్టింగ్ అవన్నీ చేసే లోపల వాటర్ అనేవి హీట్ అవుతాయి. ఆబ్రాకదాబ్రా కటింగ్ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు మనం కార్న్ సూప్ రెడీ కావడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ పౌడర్ని ఈ హీట్ వాటర్లో మిక్స్ చేస్తే సరిపోతుంది. హీట్ వాటర్లో కార్న్ సూప్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మెల్లిగా ఆంటీకి తెలియకుండా ఇలా డోర్ తీసి ఇలా వెళ్ళి 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 చప్పుక్కుమని ఎత్తేసుకొని రావాలి. టట్టడాయింగ్ ఎత్తుకొచ్చేసాము. ఆయిల్ ఇది సాల్ట్ డబ్బాని కొంచెం దీంట్లో వేయాలి. ఇలా మిక్స్ చేయాలి గాయ్స్, ఇలా స్మూత్గా మిక్స్ చేయాలి. చేసిన తర్వాత ఇలా తీసుకొని సూపర్. యాక్చువల్లీ మనం ఈవినింగ్ వచ్చిన తర్వాత సలాడ్ చేసుకుంటాం అన్నాం కదా, కార్న్ సూప్ తాగేసాం అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్గా మనం ఏం చేయాలంటే కీరా సీడ్స్ ఇలా కట్ చేసుకున్నాం అంటే రౌండ్గా, తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్, తర్వాత బనానా స్లైసెస్, మళ్ళీ తర్వాత ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాము. సబ్జా సీడ్స్ ఇస్ వెరీ వెరీ టూ మచ్ హెల్దీ ఫర్ సమ్మర్ సీజన్. అండ్ ఇదేంటంటే హాస్టల్లో మా అత్తమ్మ టేబుల్ మీద పెట్టింది, ఎత్తుకొచ్చేసాను గాయస్ టేస్ట్ కోసం. ఇప్పుడు చూద్దాం ఎలా తయారు చేయాలి అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సలాడ్ పీసెస్ రెడీ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పీస్ తీసుకున్న తర్వాత ఇది ఆరోగ్యానికి మంచిది, చల్లదనం, అలా పెరుగు తినని వాళ్ళకి ఇంకా మంచిది. యాక్చువల్లీ ఏంటంటే సన్ని పెరుగు తినదు, సో అందుకనేసి మనము ఇలా చియా సీడ్స్ ఇలాంటివి మనం తినడం వల్ల మన బాడీలో హీట్ అనేది పోతుంది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హీట్నెస్. ఇది ఇంకేంటండి సరే. దీని తర్వాత ఫస్ట్ మనం ఇలా చియా సీడ్స్ అప్లై చేయాలి. ఈక్వల్గా అప్లై చేసిన తర్వాత కీరా ఇలా చిన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలని ఇలా పెట్టాలి. ఇలా నీట్గా చేసుకోండి గ్యాస్. మనము కీరని చిన్నగా కట్ చేసుకున్న దాని తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇలా క్లియర్గా నీట్గా అప్లై చేసిన తర్వాత ఈ కొట్టుకొచ్చిన ఆయిల్ సాల్ట్ ఉంది కదా, ఈ సాల్ట్ని ఇలా చల్లాలి. లేదు మీకు సాల్ట్ ఇష్టం ఉంది ఇంకా కావాలి అంటే మీకు మీ ఇష్టం, నేను ఎంత చేసుకోవాలంటే అంత బాగా చేసుకోవచ్చు. చేసిన తర్వాత బనానా స్లైసెస్లో కట్ చేసుకున్న బనానా ముక్కల్ని నేను పైన పెట్టేస్తాను. యువర్ విష్, మీకు బనానా ఇష్టమైతే మీరు బనానా పెట్టేసుకోవాలి. ఇలా బనానా ముక్కలు కూడా పెట్టేసుకున్న తర్వాత కీరాని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇలా చేసిన తర్వాత మనం ఈ ఫ్రెష్ బ్రెడ్ని తీసుకొని నేను పైన పెట్టి ఇలా కొంచెం ప్రెస్ చేయాలి. వెరీ గుడ్, హెల్దీ అండ్ హైజీనిక్, బెస్ట్ ఫుడ్ ఫర్ లిరిక్స్. సో రెడీ టు ఈట్. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ వెరీ నైస్. ఒక్క నిమిషం గాయస్, ఒక ఇంకా 2 ముక్కలు తినేస్తాం. రివ్యూ ఇవ్వాలంటే
ఒక 2 minutes తింటాను. Give me 2 minutes. ఎంత బాగుందంటే గాయస్, మీరు తిన్న తర్వాత మీరే నాకు చెప్తారు బాగా ఎంత సూపర్గా చేసినారు. మనము చాలా టేస్ట్ ఫుడ్ గాయస్, మస్ట్